రీసెంట్గా థియేటర్లో పలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే జూనియర్ సినిమాకి చెప్పుకోదగ్గ వసూళ్లు కనిపిస్తున్నాయి. కిరీటి హీరోగా ఇదే తొలి సినిమా అయినప్పటికీ డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ లాంటివి బాగా చేయడం, దానికి తోడు వైరల్ అయ్యారు. ఈ పాట తెగ వైరల్ అయ్యేసరికి జనాలు ఈ మూవీని చూసేందుకు ఒక మాదిరిగానే థియేటర్లకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా వసూళ్లు 15వ రోజు ఏ విధంగా ఉన్నాయి, 2 వారాలు దాటిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఆక్యుపెన్సీ కనిపిస్తోందనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. కిరీటి, శ్రీలీల, జెనీలియా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని రెగ్యులర్ కమర్షియల్ తరహా కథతోనే తెరకెక్కించారు. అయితే వేరే చిత్రాలు కూడా పోటీ లేకపోవడం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ సినిమా తొలి రోజు 3 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. రెండో రోజు 3.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజు 2,60,00,000, నాలుగో రోజు 1,50,00,000, ఐదో రోజు 1,20,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. ఆరో రోజు 85 లక్షలు, ఏడో రోజు 70 లక్షలు, ఎనిమిదో రోజు 75 లక్షల రూపాయలు, తొమ్మిదో రోజు 60 లక్షలు, పదో రోజు 52 లక్షల రూపాయలు, 11వ రోజు 49 లక్షల రూపాయలు, 12వ రోజు 40 లక్షల రూపాయలు, 13వ రోజు 50 లక్షలు, 14వ రోజు 53 లక్షలు, 15వ రోజు 50 లక్షల మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది. హీరోగా కొత్త కుర్రాడు చేస్తున్నప్పటికీ ఈ మాదిరి వసూళ్లు అంటే బాగానే వచ్చాయి అంటున్నారు అనలిస్టులు. ఇక హరిహర వీరమల్లు, మహావతార్ నరసింహ ఈ సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో థియేటర్లు అయితే కాస్త తగ్గుముఖం పట్టాయి. బెంగళూరులో మాత్రం ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇక స్టోరీ వైజ్ చూస్తే విజయనగరానికి చెందిన కోదండపాణి, రవిచంద్రన్, శ్యామల ఈ దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి కిరీటి రెడ్డి. కొడుకు పుట్టగానే భార్య చనిపోతుంది. దీంతో కోదండపాణి తన కొడుకుకు అన్నీ తానే పెంచుతాడు. తండ్రి కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం, ఆయన చూపించే అతి ప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది. తండ్రికి దూరంగా ఉండాలనే పై చదువుల కోసం సిటీకి వెళ్తాడు. 60 ఏళ్ళు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమొరీస్ ఉండాలి కదా అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. తోటి విద్యార్థిని స్ఫూర్తితో ప్రేమలో పడి ఆమె పనిచేసే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే తొలి రోజు తన ప్రవర్తనతో బాస్ విజయ్ సౌజన్య జెనీలియాకు చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఒక నిజం తెలుస్తుంది. ఒక కారణంగా ఆమెతో కలిసి సొంత ఊరు విజయనగరానికి వస్తాడు. అభికి తెలిసిన నిజం ఏంటి, విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకున్న సంబంధం ఏంటి, అభి తండ్రి సొంత ఊరు వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు, కోదండపానికి విజయ సౌజన్యకి మధ్య ఉన్న సంబంధం ఏంటని తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే. వచ్చే వారం చివరి వరకు థియేటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.